ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ. ఓం సచిదానంద పరబ్రహ్మ పురుషోత్తం పరమాత్మ శ్రీ భగవతే సమేత శ్రీ భగవతే నమ. శ్రీ భగవతే నమ. శ్రీ భగవతే నమ. ఓం భక్తులకు ఆహ్వానం మరియు నమస్కారం. అమ్మా భగవాన్ భూమి మీద స్వర్ణయుగ స్థాపనకు కృషి చేస్తున్నారు. అందులో భాగంగా భక్తులకు, సేవకులకు, దాసాదులకు జ్ఞానాన్ని ప్రసాదించి ప్రాసెస్ల ద్వారా వాళ్ళకి చెడు సంస్కారాలు తీసి మంచి సంస్కారాలు ఇస్తున్నారు. ఇది ఆన్లైన్, ఆఫ్లైన్లో కూడా జరుగుతుంది. ఇందులో నాకు జరిగిన అనుభవం గురించి తెలియజేస్తున్నాను. ఒకసారి ఆన్లైన్లో ప్రాసెస్ జరుగుతుంది. అప్పుడు దాసాజీ చెప్పారు, మీకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే దానికి కారణం చూపించమని, దాన్ని నిర్మూలించమని అడగండి అని చెప్పడం జరిగింది. సో వెంటనే శవాసనంలో ఉండి అమ్మా భగవాన్ని అడిగాను. అడిగితే నాకు అంతవరకు ఎప్పటి నుంచో నాకు మైగ్రేన్తో బాధపడుతున్నాను. ఎన్నో మందులు వాడాను, డాక్టర్లు చూపించాను, తగ్గలేదు. చాలా దేనిగా ఉంది. తర్వాత ఒకరోజు నాకు ఇమ్మీడియట్గా వాంతులు అయితే గుంటూరులో హాస్పిటల్లో జాయిన్ చేశారు. బ్రెయిన్లో బ్లడ్ క్లాట్స్ ఉన్నాయని చెప్పి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఒక 16 రోజుల హాస్పిటల్ ఉండి నేను బయటకు వచ్చాను. ఇది డాక్టర్ ఏమన్నారంటే, మీకు ఈ విధంగా బ్లడ్ క్లాట్స్ బ్రెయిన్లో వచ్చినట్టే కంపల్సరీగా హార్ట్ అటాక్ కానీ, లేదు అంటే పక్షవాతంగానే వచ్చి ఉండేది, కానీ మీకు ఏం జరగకుండా కాపాడారు భగవంతుడు అని చెప్పడం జరిగింది. తర్వాత నాకు ఇంకా నొప్పిగా ఉంటూ ఉండేది, మైగ్రేన్ వస్తూ ఉండేది. అప్పుడప్పుడు వస్తూ ఉంటే అడిగాను, ఎందుకు భగవాన్ నాకు ఎందుకు ఈ మైగ్రేన్ వస్తుంది? బ్లడ్ క్లాట్స్ వచ్చాయి, మైగ్రేన్ వచ్చింది, ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను, దీని నుంచి మనకు విముక్తి కలిగించండి అని చెప్పేసి అడిగితే, ఆయన పూర్వజన్మ కాదు, నా చిన్నతనంలో నేను ఒక చెట్టు మీద తిరుగుతూ ఉంటే ఉడతని క్యాటిల్ బార్తో కొట్టాను. అది తలకు తగిలి కింద పడిపోయింది, సమస్యలు పడిపోయింది. అది చూపించారు. అంటే నువ్వు ఆ ఉడతని, అది నీకు ఏవి హామ్ చేయలేదు, కానీ నువ్వు ఆకతాయికంగా ఆ ఉడతని కొట్టావు కాబట్టి తనకి విపరీతమైన డ్యామేజ్ జరిగింది. ఆ కర్మ నిన్ను ఇప్పుడు మైగ్రేన్ రూపంలోనే, బ్లడ్ క్లాట్స్ రూపంలో బాధిస్తుంది అని చెప్పడం జరిగింది ఆ ప్రాసెస్లో భగవాను. అయితే భగవాన్ మరి నాకు ఇప్పుడు ఈ మైగ్రేన్ నుంచి నాకు విముక్తి కావాలి భగవాన్, నాకు ప్రసాదించండి అంటే, నువ్వు ఇమ్మీడియట్గా ఆ ఉడతకి క్షమాపణ చెప్పాలి, చెప్తే నీకు నయం అవుతుందని చెప్పడం జరిగింది. వెంటనే ఆ ఉడతకి నేను క్షమించమని చెప్పి ప్రాధేయపడ్డాను. పడిన తర్వాత నెమ్మదిగా భగవాన్ నాకు ఆ మైగ్రేన్ నుంచి విముక్తి కలిగించారు. ఇది ఒక అనుభవం. ఇంకొక రోజు ఆన్లైన్లో ప్రాసెస్ జరుగుతూ ఉంటే భగవాన్ దాసాజీ అన్నారు, మీకు ఏదైనా సమస్య ఉంటే, ఆర్థిక సమస్య ఉంటే దాని గురించి మీరు అడగండి అని చెప్పేసి చెప్పారు. అప్పుడు నేను డిసెంబర్ 2019లో రిటైర్ అయ్యాను సిఇఓగా, హెడ్ ఆఫ్ ద స్టేట్ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్. అయితే నాకు అప్పటి నుంచి నాకు పెన్షన్ రాలేదు. సబ్ ఇరిగేషన్స్ ఉన్నాయని నాకు పెన్షన్ రాలేదన్నమాట. రాకపోతే నేను బాగా ఇబ్బంది పడుతున్నాను. అది చెప్పాను, భగవాన్ నాకు చాలా ఇబ్బందిగా ఉంది, పెన్షన్ రావడం లేదు, ఎవరో కిట్టని వాళ్ళు ఎలిగేషన్స్ పెట్టారు, వాళ్ళు పని చేయలేదని ఫేవరబుల్గా, కాబట్టి దానివల్ల ఆఫ్ చేశారు, నాకు పెన్షన్ వచ్చేట్టు చేయండి, నాకు లైవ్లీహుడ్ ప్రసాదించండి అని అడిగితే, అప్పుడు ఆయన ఒక దృశ్యం చూపించారు. నేను పూర్వజన్మలో రాజుగా ఉన్నానంట. రాజుగా ఉండేటప్పుడు అక్కడ ఒక ఆస్థాన పండితుడు ఏదో తప్పు చేస్తే ఆయనకి జీతభత్యాలు లేకుండా ఆఫ్ చేశాను. ఆ జీతభత్యాలు లేకుండా ఆఫ్ చేయడం వల్ల ఆయనకి లైవ్లీహుడ్ లేక ఆ పండితుడికి విపరీతమైన బాధపడి
బాధపడ్డాడు. ఆ బాధ నుంచి వచ్చిన కర్మ ఇప్పుడు నీకు పెన్షన్ రాకుండా అడ్డం పడుతుంది అని భగవాన్ చెప్పడం జరిగింది. అప్పుడు భగవాన్ మరి నాకు కావాలి పెన్షన్, మరి లేకపోతే కష్టం కదా, నేను చేసిన తప్పే, మరి ఏం చేయమంటారు, మీరే సేవ్ చేయాలని చెప్పి ప్రాధేయపడితే వెంటనే నువ్వు ఆ పండితుడిని క్షమించమని అడుగు అని చెప్పేసి చెప్పారు. అప్పుడు వెంటనే పండితుడిని తలుచుకొని క్షమించమని ప్రాధేయపడి చేస్తే అప్పుడు నాకు అది అడిగిన 2-3 రోజుల్లో నాకు ప్రొవిజనల్ పెన్షన్ శాంక్షన్ చేశారు. ఈ విధంగా ప్రొవిజనల్ పెన్షన్ నాకు శాంక్షన్ అయింది. ఈ 2 మిరకిల్స్ నాకు నా అనుభవంలో జరిగాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.